కేఎస్ ప్రసాద్ గారు, మరో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు జ్వరంతో ఉన్న పవన్ కళ్యాణ్ని హైదరాబాద్ వచ్చి పరామర్శించటం, దీంట్లో రాజకీయ కోణం ఉందని ఆయన త్రిశూల వ్యూహం. ఒకటి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని దీని గురించి ఈ బూమరాంగ్ అయిన ఇష్యూని సముదాయించడానికి పావులు కదపటం, అది ఒక్కొక్కటి. రెండు, జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళెవరు కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడకుండా చేయటం. మూడోది, పవన్ కళ్యాణ్తో మాట్లాడి దీని గురించి ఇష్యూ పెద్దది కాకుండా చేయటం. ఈ త్రిశూల వ్యూహం చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే ఆయన అమరావతి నుంచి హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్ని కలవటం. కానీ పైకి మాత్రం ఆయన జ్వరంతో బాధపడుతున్నారు అనేది, ఆయన పరామర్శించడానికి వచ్చారనేది చెప్తున్నారు. సార్, వారంలో 2 రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. మళ్ళీ అమరావతి నుంచి అని పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఇవ్వకండి. చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్, దర్ స్టాండ్ స్టిల్, దర్ లివింగ్ ఇన్ హైదరాబాద్. పవన్ కళ్యాణ్ గారు అయితే పొద్దున్నే ఫ్లైట్ వేసుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ అక్కడ తినో ఇక్కడ తినో వెళ్ళి డిన్నర్కి మళ్ళీ వచ్చేస్తున్నారు అక్కడికి. మీరు ఇక్కడ వాళ్ళు ఏదో కమిట్మెంట్తో ఉన్నారన్న బాధ అనుకోండి. నాకు నిన్న ఏదో చూశాను యూట్యూబ్, చాలా బాగుంది. అది కుర్రాడు బాగా చెప్పాడు. ఎవర్రా మన ఆపేది, వాన మన ఆపగలదా అంటే, ప్రకృతితో పెట్టుకోకు, వర్షమే నీకు సమాధానం ఇచ్చింది, చలి జ్వరం పెట్టుకున్నాను. అది సంచేత ఏంటంటే, మనకి మన ప్రాణం ఎంత వెలవెల్లాడుతుందో ప్రతిదానికి అన్నదాన్ని గ్రహించగలగాలి. ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి. సాధారణంగా మన చిన్నప్పుడు చెప్పారు, ఎండాకాలం ఎండలో తిరగరా, వర్షాకాలం వర్షంలో తడరా, చలికి చలి వరుసరా అనేవారు. అవి లేనివాడు సుకుమార ప్రాణం ఏమవుతుంది? ఇంట్లో ఏసీ రూము, బయట కార్వాన్ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో కష్టం కక్క డొక్కలు తినకుండా అవ్వదు. తిరుపతి మెట్లు ఎక్కినంత సులువు కాదు కదా రాజకీయం అంటే. అప్పుడే అర్థమైపోవాలి మీకు ఇది ఎంత కష్టం ఉంటుందని, నిజమైన శ్రమ ఎలా ఉంటుంది అన్నది. అది పొలంలో ఉంది, 4 కెమెరాలు పెట్టి ఆవుల చుట్టూ పోస్టర్లు పెట్టుకుని తిరగడం అంత ఈజీ కాదు కదా. ఇక్కడ మీరు నష్ట నివారణ చర్య అంటారు. గోరుతో పోయి ఇది గొడ్డల దాకా అవడం తీసుకొస్తుంటే, గోరుతో పోయి ఇది గొడ్డల దాకా తీసుకొచ్చేది ఎవరు? అయితే కష్టం పవన్ కళ్యాణ్ అన్నది ఈ త్రిశూల వ్యూహం, తొక్క వ్యూహం మీరు చెప్పండి. మీకు అర్థమైంది అయితే, నాకు అర్థమైంది అది కాదు. నష్ట నివారణ చర్య నిజంగా చంద్రబాబు గారు చేపడితే ఆయన స్థాయికి ఇదే బాలకృష్ణ గారితో ఆ పదం అసెంబ్లీ రికార్డు నుంచి తొలగిస్తూ విరమింపజేయండి ఫస్ట్ అక్కడే అసెంబ్లీలో. దట్స్ ఇట్, దట్స్ ఫస్ట్ ఇనిషియేషన్. హీ హ్యాస్ టు డూ ఇట్. తర్వాత మీరు తర్వాత ఏం మాడతారో అవన్నీ తర్వాత విషయాలు. అక్కడ త్రిశూల ఇంకొక ప్రశ్నలోనే ఇందులో చెప్పిన తర్వాత మీరు మళ్ళీ ప్రశ్నలు అడిగారు. పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఇండస్ట్రీ వచ్చేస్తుందని మీరు దేనికి ఆ ఇల్యూషన్స్ లో మీరు ఉంటే ఉండకండి. పవన్ కళ్యాణ్ గారికి, మిగిలిన మహేష్ బాబుకి, వీళ్ళందరికీ చెప్పేసి చిరంజీవి గారికి జరిగిందని చెప్పించడానికి ప్రయత్నం అయినా సరే, జరగలేదని చెప్పించడానికి ప్రయత్నం అయినా సరే, ఈరోజు వాళ్ళు తెలివి తక్కువతనంతో మీడియాలో జరిగినవి పెట్టుకోకపోవచ్చు. ఒక పక్క ట్రోలింగ్ కోసం వీళ్ళు ఇలా దండం పెట్టింది మాత్రం బయటకు తీయచ్చు. కానీ వాస్తవం, నేను ఒక వీడియో చూపిస్తాను, ఇది వెనకాల డిస్ప్లే చేయండి, అది 2 నిమిషాలు. నారాయణమూర్తి చెప్పేశారు. నారాయణమూర్తి ప్లీజ్, అక్కడికి వెళ్ళిన 10 మందిలో ఒకడు వచ్చి మాట్లాడడం కాదు. వాస్తవం ఏం జరిగిందంటే, ఈ ప్రముఖులు ఎల్లక మునుపు ఒక లెబోరియస్ డిస్కషన్స్ చిరంజీవి గారితో జగన్మోహన్ రెడ్డి కంటిన్యూస్ గా చేశారు. అది చిరంజీవి గారే యాక్సెప్ట్ చేశారు. ఇది సినీ పరిశ్రమ, పెద్ద పరిశ్రమ, దానికి సంబంధించిన హెవీ బడ్జెట్ సినిమాలకు ఒక కన్సిడరేషను, స్మాల్ బడ్జెట్స్ ఒక కన్సిడరేషన్స్, ఇలాంటివన్నీ ప్రపోజల్స్తో చిరంజీవి గారితో జగన్మోహన్ రెడ్డి గారి చర్చలు సఫలీకృతం అయిన తర్వాత ఈ మీటింగ్కి వెళ్ళారు. వెళ్ళందెవరు అప్పుడు? ఇదే బాలకృష్ణ, ఇదే పవన్ కళ్యాణ్. అయినా లబ్ధి పొందిందోడు బాలకృష్ణ. విశ్వాసం ఉంది ఆయనకి. అందుకనే అసెంబ్లీలో పిచ్చి పిచ్చిగా మాడితే ఊరుకోనన్నట్టుగానే చెప్పాడు. ఎందుకు? ఇదే నాన్నగారు ప్రెస్ మీట్లో చెప్పాడు, బాలకృష్ణ గారు కూడా వచ్చి కలుస్తారంటే, ఆయన ఎందుకంటే కలవడం ఇంత అయిపోతుంది కదా, తర్వాత కదా సినిమా, నేను అదే కంటిన్యూ చేసిండి అని చెప్పింది. సార్, తిన్నోడు ఎప్పుడు మర్చిపోడు సార్, ఇది ఉంది. కానీ ఆ రోజు ఆయన స్పాంటానియస్ రియాక్షన్, ఆ దిక్కుమాల మాట మాట్లాడుకుంటూ ఉంటే, ఇవాళ బాలకృష్ణ వైఎస్ఆర్సీపీకి హీరో. అందుకేరా మా జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ రా అని వాళ్ళు లాంగ్ కాలం నుంచి నిన్న తిలకవరం ఇన్నింగ్సే ఆడాడు నిన్న. అన్ఫార్చునేట్లీ ఏంటంటే, అలా చూడండి 50 కొట్టాడు పాకిస్తాన్, AK-47 చూపించింది. ఆడు పాకిస్తాన్కి చేసిన సేవ కన్నా ఆడు గన్ను చూపించింది దరిద్రం ఎక్కువైంది. అదే బాలకృష్ణ ప్రాబ్లం. మీకు అర్థమవుతుంది? డైలాగ్ అనకుండా ఉండాల్సి, అది అనకుండా ఆ విధంగా మాజీ ముఖ్యమంత్రిని సంబోధించకుండా ఉంటే ఇట్స్ అ పర్ఫెక్ట్ యాక్ట్. సో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, రాజకీయ కోణాల్లో వీళ్ళు ఒక చక్రంలో చిక్కుకున్నారు, కబనాస్తాలో చిక్కుకున్నారు. ట్రాప్లు అవతలకి వేయడం కదా సార్, మీరు ట్రాప్లో పడకుండా చూసుకోవడం రాజకీయం.